నీడనే ఆశ్రయించాను నిన్న
నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు బ్రతకాలం. నీ దయనే నీవే నేనేమవుదును, నీ దయనే నీవే నేనేమవుదును దయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు బ్రతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు బ్రతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో, చేయాలని ఆశిస్తారు అందరంత గొప్పవారిగా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో, చేయాలని ఆశిస్తారు అందరంత గొప్పవారిగా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని, నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీడరాని నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంటకుండా దాచావు. నీడరాని నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంటకుండా దాచావు. నీ రెక్కల నీడలే నాకాశ్రయాదుర్గము, ఏ కీడు నా జరిగి రాకుండా నీ కృపను తోడుచు. నీ పాదాల చెంతనే నే పరవశించాలని, నా ఆయువు ఉన్నంత వరకు నీ ప్రేమ పొందాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయనే నీవే నేనేమవుదును, నీ దయనే నీవే నేనేమవుదును దయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. దేవుని స్తోత్రం. అలాగే అందరూ లేచి నిలబడితే కీర్తనలు అద్భుతంగా మీరు నీటిని అనుసరించి మాట్లాడుతున్నారు. నిజమా? ఇలాగ మీరు న్యాయం పెట్టి దేశమందు నీ చేతి బలత్కారం చెల్లించే ఎన్నికొడుతున్నారు ప్రతినిధులు ఇతరులతోనే అబద్ధంగా విషము నాగుపాము విషము వారి స్వరం తనకు వెలువడకుండానట్టు చెవి మూసుకున్నట్టు చెవిటి పాములు వారి వారు దేవ వారి కళ్ళను ఎక్కువ పరమశివునితో నామమును కల్పింపగా అవి తొలకరైపోయింది. వారి కరిగిపోయిన అతవలేని చూడండి గర్భసాగకుండా కొండలను మొగటంపల తగలక ముందుకి అది పెద్దదైన ఉంటుందైనని ఆయన దానిని నిలగొట్టుచున్నారు.
తల్లిదండ్రుల కళ్ళగా నీతివంతులు చూసి సంతోషించుట రక్తంలో తన పాదంలో కావున నిత్యముగా నీతిమంతులకు పరమ నిత్యముగా నాయకుడికి లోకంలో ఉన్నది ఆమె నేను స్థుతించాలి అలాగే అందరూ లేచిన అధికముగా
సర్వ సృష్టి ఆనందంలో గొప్పదిగా కాలం నుంచి చేరుకుని వచ్చిన దేవుని పిల్లలని చూసినట్లయితే పరిస్థితులు ఎలా ఉంటుంది హైందవులైన వారు మాట్లాడుకుంటాం ఏంటంటే క్రైస్తవులు ఎప్పుడు చూసినా సరే వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే తప్పు చేసిన వాళ్ళని దేవుడు మాత్రమే వేస్తారు అని చెప్పే మాటలే అన్ని పలుకుతూ ఉంటారు. అసలే పరలోకం నడప నిజంగా ఉన్నాయా అని నమ్మని స్థితిలో చాలామంది ఉంటారు. కానీ వారు నమ్మినా నమ్మకపోయినా కానీ మనమైతే ఏం చేయాలంటే అది ఉన్నదా లేదా అసలు మన విశ్వాసం ఎలా ఉంది అని ఏం చేయాలి పరిశీలన చేసి తెలుసుకుని భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఏంటంటే మరణించక తప్పదు. ఏదో ఒక రోజు ఏంటంటే ప్రతి మనిషి కూడా మరణించాలి. మరి మరణించిన మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ విధంగా ఏ విధమైన పరిస్థితులు పరిశీలన చేయాలి. ఇలాగ చేయలేని పరిస్థితుల్లో చాలామంది మాట్లాడేంటంటే చనిపోయిన వారు వాళ్ళ కోరికలు తీరక ఈ భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఏమన్నా పగ కానీ వేసాలు కానీ ఏమన్నా పెట్టుకుంటే అవి తీరేదాకా ఈ భూమి మీద తిరుగుతూ ఉంటారని చాలా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా కొంతమంది మాట్లాడే మాటలు ఏంటంటే ఇక్కడే సుఖంగా కనుక మనం బ్రతికితే అదే స్వర్గం వాళ్ళ దృష్టిలో. అంటే వాళ్ళు ఏంటంటారు సుఖంగా కనుక బ్రతికితే అదే స్వర్గం, ఒకవేళ బాధలను తీసుకుని బ్రతికితే అదే నరకం అని ఆలోచనలో చాలామంది ఉంటారు. అసలే పరలోకం నరకం అనేవి నిజంగా ఉన్నాయా? దేవుడు మరి లేఖనాల్లో రాయించాడు. దేవుడు చెప్పిన సంగతి ప్రతిదీ కూడా ఏంటంటే వాస్తవం. దేవుడు ఏదైనా సరే ఏం చేస్తాడంటే ప్రతిదీ కూడా వాస్తవమే దేవుడు రాయిస్తాడు. ఆయన ఏమీ అబద్ధం అనేది ఇది కూడా రాయించడం ఏమని దేవుని వల్ల. అందుకే మనం లేఖనంలోకి వెళ్ళి మనం చూస్తే దేవుడు చెప్పిన మాటలు ఏంటంటే పరలోకం నరకం ఉన్నాయని దేవుడు చెప్తున్నాయి. మరి ఆయన చెప్పాడు కదా అని మనం నమ్మాలంటే మనం ఏం చేయాలంటే లేఖనాన్ని పరిశీలన చేసి చూడాలి. పరలోకం భూలోకం, పరలోకంలో ఎవరున్నారంటే కన్నటానికి భూలోకంలో ఎవరు మనం జీవిస్తాం. మరి పాతాళంలో ఎవరున్నారంటే పాపం చేసిన వారిని దేవుడు ఏం చేస్తారంటే పాతాళంలో కూడా 2 ప్రదేశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఉన్నాయా లేవని చెప్పాలంటే ఇప్పుడు అమెరికా ఉందని చెప్పాలంటే ఏం చేయాలి? అక్కడికి వెళ్ళి చూడాలి. అక్కడికి వెళ్ళి నేను అమెరికా వెళ్ళానని చెప్పాలి. లేదంటే ఏం చేయాలి? ప్రపంచ పటం మీద అమెరికాని చూపించాలి. అంతే కదా. అంతకు మించి మనం చూపించాలి. అలాగే పరలోకం నరకం విధంగా ఉందంటే మనం అక్కడికి వెళ్ళి మనం చెప్పాలి. అంటే ఎందుకు చేయాలంటే చనిపోయిన మనిషి మళ్ళీ తిరిగి వస్తాడంటే చనిపోయిన వ్యక్తి కూడా తిరిగి రాడు. ఎప్పుడు వస్తాడు? ఆయన ఒక రెండో రాకల్లోనే ఆయనతో కూడా మరి గంట పెట్టుకుని పోతాడు దేవుని వల్ల. కానీ చనిపోయిన మనిషి ఎవరు కూడా ఈ రాడు, వచ్చే అవకాశం కూడా లేదని ఎన్నో లేఖనాలు కూడా ఉన్నాయి. అందుకే మనం ఒక సందర్భం చూస్తే మత్తయి గారు రాసిన వార్త 5వ అధ్యాయం 3వ వచనం కనుక మనం చూస్తే మత్తయి గారు రాసిన వార్త 5వ అధ్యాయం ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆయన ఏమంటాడండి? ఆత్మ విషయమై దీన మనస్సు దీనులైన వారు అంటారు. ఎవరంటే ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇక్కడ మనం చూడగలిగితే
అప్పుడు ఆయన నోరు తెలిసి ఏం చేస్తాడు, ఇలాగ పోషిస్తున్నాడు. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే భూమి మీద దేవుని కొరకు బ్రతికే వారిని ఏం చేస్తానంటే ఆయన పరలోకానికి పంపిస్తానన్నాడు. పరలోక రాజ్యము వారిది అని దేవుని వాక్యం ద్వారా మనకి తెలియజేస్తాను. ఒకవేళ దేవుడికి అవిధేయులుగా కనుక బ్రతికితే, దేవుని చిత్తానుసారంగా వారు నడవకపోతే ఆయన ఏం చేస్తారండి, పాతాళంలోనికి పంపిస్తానని దేవుని వాక్యం ద్వారా మనకి తెలియదు. యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రతి మాట కూడా ఏంటంటే సత్యము, అది నమ్మదగినది దేవుని వారు. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని చెప్తున్నాడు. అయితే పరలోక రాజ్యం ఉందని తెలుసుకుంటున్నాడు. అలాగే నరకము ఉందా లేదని మనం పరిశీలన చేసుకోగలిగితే ఇదే మత్తయి గారు రాసిన 23:33 మత్తయి గారు రాసిన వార్త 23:33 కనుక మనం చూసినట్టే లేఖనంలో చెప్పి, సర్పములారా సర్ప సంతానమా నరక శిక్షను మీరు ఎలాగా తప్పించుకుందరు అని అంటారు. అంటే దేవుడు మనం ప్రేమించేది ఇచ్చేది ఏంటండి, పరలోకం. అంతే కదా, దేవుడు మనం ప్రేమించి ఆయన చిత్తానుసారంగా బ్రతికితే మనకి ఇచ్చేదేంటి, పరలోకం. మరి ఆయనకి అవిధేయులుగా కనుక బ్రతికితే, అది ఎవరైనా సరే, దేవదూతలైనా ఎవరైనా సరే అవిధేయులుగా బ్రతికితే ఆయన కోపంతో ఇచ్చేదంటే నరకం. దేవుడు లేఖనాల ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మరి ఎందుకంటే సంతోషంతో ఇచ్చేది పరలోకం. మరి ఆయనకి అవిధేయులుగా బ్రతికి తప్పు చేస్తూ అటు ఇటు తిరిగితే ఆయన కోపంతో ఇచ్చేది ఏమంటాడో నరకమని దేవుని వాక్యం ద్వారా మనకి తెలియజేస్తుంది. మనం ఏదైనా కానీ ఉన్నది లేదని చూపించాలంటే ఏదైనా నిరూపించి చూపించాలంటే నేను ముందుగా చెప్పాను కదా, ఒక ప్రదేశం ఉందని చెప్పాలంటే అక్కడికి వెళ్ళి చెప్పాలి, లేదా ఒక మ్యాప్లో కానీ ఇంట్లో కానీ చూపించాలి. అలాగే ఇప్పుడు మనం క్రైస్తవులైన వారు ఏంటంటే పరలోకం ఉందని నమ్ముతారు, నరకం ఉందని నమ్ముతారు. కానీ నమ్మని వారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఎన్నో రుజువులు, అందుకే కదా ఆయన ఏమన్నాడు, ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటున్నాడు. అలాగే సర్ప సంతానం నరక శిక్షను అలాగే తగ్గించుకుంటారని లేఖనంలో మరి యెఫెనా గారు చూస్తే ఆయన పరిశుద్ధాత్మ అంటే ఆయన అనుభవించాడు. పరలోకంలో దేవుడు ఉన్నాడని ఆయన చనిపోతున్నప్పుడు కూడా ప్రార్థన చేసి ఆయన చనిపోయినట్టు మనం చెప్పాం. సందర్భం చూస్తే లేఖనాల్లోకి వెళ్ళి అపోస్తుల కార్యములు 7:54 నుంచి 56 వచనం కనుక మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 7:54 నుంచి 56 ఆ మాటలు విని అయితే కోపంతో మండిపడి అతనిని చూసి పండు కొరికి, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఆకాశం వైపు తేరి చూసి, ఎక్కడ చూస్తున్నాడంటే ఆయన ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసుక్రీస్తు వారు దేవుని కృపార్పణను నిలుచుకుంటుటయు చూసి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కృపార్పణను నిలిచి ఉండుటయు చూస్తున్నానని చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే యెఫెనా గారు ఏం చేస్తారంటే ఆయన్ని రాళ్లతో కొట్టి చంపేస్తున్నారు. చంపుతున్న పరిస్థితుల్లో ఆయన మాట్లాడుతున్న ఆయన ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఆయన ఈ పాపము వారి మీద మోపకమని ప్రార్థన చేస్తున్నాడు. మరి ఆయన సువార్త ప్రకటించినప్పుడు ఆయన ఏం చేశారు, కోపంతో మండిపడి ఆయన ఏం చేశారంటే రాళ్ళతో కొట్టి చంపేస్తున్నారు. యేసుక్రీస్తు వారిని కూడా సిలువలో చంపేస్తున్నప్పుడు ఆయన ఏం చేశారు, తండ్రి మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎరుగని కనుక మీరు క్షమించమని ఈ విధంగా అయితే ఆయన పలికాడు. అదే మాత్రం యెఫెనా గారు పలుకుతూ ఆయన ఏమంటాడంటే, ఆయన పాపం వారి మీద మోపొద్దని ఆయన ప్రార్థన చేసి మోకాళ్ళ నుంచి ఆయన చనిపోయినట్లుగా మనం లేఖనంలో చూడగలుగుతుంది. అయితే అతను పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసుక్రీస్తు వారు దేవుని కృపాసమును నిలిచి చూస్తున్నానికి ఆయన అంటే అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా మరణిస్తున్నప్పుడు ఏం చేస్తారు, మరణించిన పెట్టడం ఎవరైనా చేస్తారు, ఎవరు కూడా చేయరు. ఒక మనం అన్యాయంగా చంపేస్తున్నప్పుడు ఎవరైనా మనం మాట్లాడే నేను ఏం అన్యాయం చేయలేదు,
పాపం చేసినా కానీ ఆయన విడిచిపెట్టకుండా ఏం చేస్తారంటే పరలోకం పంపిస్తారు. మొదటగా మనం చూస్తే పరలోకంలో ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు వారు, పరిశుద్ధ దూతలు పరలోకంలో మనమున్నాం. అంటే 3 లోకాలు ఉన్నట్లుగా మనం చూడలేదు. అయితే మన లేఖనాల్లోకి వెళ్ళి మరొక సందర్భం చూస్తే యెషయా గ్రంథం 14:15 కనుక మనం చూసినట్లయితే నీ పాతాళములకు నరకములు ఒక మూలకు త్రోయబడితివి. అంటే పాతాళంలో ఏముందండి? పాతాళంలో నరకం ఉందని మనకి అర్థమవుతుంది. మరి మన కింద ఉన్న లోకం ఏంటండి? పాతాళ లోకం, అంటే నరకలోకం అని మనకి అర్థమవుతుంది. అంటే పరలోకము నరకం అనేది ఉన్నది, మనం నమ్మాలి. ఒకవేళ చూడండి, మనం చనిపోయి వెళ్ళిన తర్వాత ఒకవేళ నరకము లేదనుకో పర్వాలేదు కదా. ఒకవేళ ఉందంటే పరిస్థితి ఏంటి? మనం అవిధేయుడిగా బ్రతికితే పరిస్థితి ఏంటంటే ఎన్నో ఇబ్బంది పడాలి. కానీ ముందుగానే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన రుజువులతో సహా తెలియజేస్తున్నాడు. పరలోకం ఉంది, మంచిగా బ్రతికితే, దీనత్వం కలిగి బ్రతికితే, మంచిగా బ్రతికితే పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. తప్పు చేసి కనుక నీవు బ్రతికితే నరకంలోకి నేను పంపిస్తానని అన్నాడు. తెలియజేస్తాను. అందుకే అలా బ్రతికిన వాళ్ళు ఏ విధంగా ఉన్నారని ఇల్లారు లేదని మనం చూసినట్లయితే లోకాగా రాసిన 25 వచ్చిన 19 నుంచి 25 వరకు మనం చూస్తే మనకి అర్థమవుతుంది. ధనవంతుడు ఒకడు ఉన్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడు? గోదావరంగు బట్టలు కట్టుకుంటున్నాడు, ప్రతిదినం సుఖపడుతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ సందర్భం అంతా చూసినట్లయితే ధనవంతుడు లేదా ధనవంతుడు ఏం చేస్తున్నాడు? ప్రతిదినం సుఖపడుతున్నాడు, మంచిగా బ్రతుకుతున్నాడు, ఎన్నో సుఖాలైనా అనుభవిస్తున్నాడు. లోకాసు 16:19 నుంచి 25 వరకు మనం చూస్తున్న సందర్భం ఏంటంటే ధనవంతుడు సుఖం అనుభవిస్తున్నాడు, ఎన్నో సుఖ సౌభాగ్యాలతో ఆయన బ్రతుకుతున్నాడు. కానీ ఆయన దగ్గర ఎవరున్నారండి? అసలు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఎంతో ఒక శరీర వ్యాధి, అంటే ఆయన ఒక రోగంతో కూతురుతో నిండిన వాడై ఆయన ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ధనవంతుడు పడేసే రొట్టె ముక్కలు తిని ఆయన జీవనం సాగిస్తున్న సందర్భంలో ఏమయ్యాడు? ఇద్దరు కూడా చనిపోయాడు. మొదటగా ధనవంతుడు చనిపోయాడు. చదవండి. దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుక్కోబడాను. అంటే ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత దరిద్రుడు చనిపోయి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడండి? పాతాళంలోకి వెళ్ళాడండి. పాతాళంలో 2 ప్లేస్లు ఉంటాయి, మీకు అక్కడ చూపిస్తాను, మనం లేఖనాల్లో చూద్దాం. అంటే మొదటిగా ఎక్కడికి వెళ్ళిపోయాడు? చనిపోయి ఆయన పాతాళ లోకంలోకి ఆయన వెళ్ళిపోయాడు. అంటే తర్వాత ధనవంతుడు కూడా చనిపోయాడు. చనిపోయి అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు? చదవండి. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిన. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుంచి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూసి, తండ్రి అయిన అబ్రహామ నా యందు కనికరపడి తన వేలుకొనను నీళ్ళలో ముంచి నా నాలుకని చల్లవచ్చుటకు లాజరును పంపమని నేను అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ప్రియమైన దేవుని వల్ల ఇక్కడ చూస్తే చూడండి, ధనవంతుడు చనిపోయాడు, దరిద్రుడు కూడా చనిపోయాడు. దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు కొనుక్కోబడ్డాడు. ధనవంతుడు చనిపోయి ఎక్కడెక్కడ పాతి పెట్టబడ్డాడు. పాతాళంలో ఆయన ఏం చేస్తున్నాడు? బాధపడుచున్నాడు. బాధపడుతుంటే ఆయన ఏమని అడుగుతున్నాడు? బాధపడుతూ అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? తండ్రివైన అబ్రహామ నా ఎందుకు కనికరపడి తన వేలు కొన్ని నీళ్ళలో నుంచి నా మార్పును చల్లార్చు లాజరును పంపు. అంటే చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి ఉందంటే నరకంలో. అంటే ఒక నీరు చుక్క దొరకని పరిస్థితి. ఆయన ఏమంటున్నాడు? చేతుల నుంచి నీటి చుక్క చాలు నాకని అంటున్నాడు. అంతే కదా. ఆయన తన వేలి కొనను
నీళ్ళలో ఉంచిన నాలుగుని చల్లార్చు వాదన పడుతుంది. నేను అగ్నిలో యాతన పడుతున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాం ఏమన్నాడు? కుమారుడా, నీవు నీ జీవితకాలం నీకు ఇష్టమైనట్టు, ఎవరికి ఇష్టమైనట్టు? ఆయనకి ఇష్టమైనట్టు సుఖంగా అనుభవించాడు. అలాగనే లాజరు ఏం చేశాడు? కష్టం అనుభవించాడని జ్ఞాపకం చేసుకున్నాను. అంటే ఇక్కడ చూస్తే చూడండి, మనుషులు నీకు మొదటగా చెప్పాను కదా, ఇక్కడ లోకంలో ఇక్కడ సుఖంగా బ్రతికితే ఏమనుకుంటారు? అదే స్వర్గం అనుకుంటున్నారు. బాధలు అనుభవిస్తే అదే నరకం అనుకుంటున్నారు. కానీ దేవుని చిత్తం ఏంటంటే దీనికి వ్యతిరేకము. ఇక్కడ కనుక సుఖంగా బ్రతికితే నరకంలో ఏం చేయాలి? యాతన పడాలి. ఇక్కడ బాధలు అనుభవిస్తే ఇక్కడ సుఖపడాలని దేవుడు వాక్యం ద్వారా దేవుడు మనకి జీవిస్తాను. అందుకే మనం లేఖనాలు చూస్తే అబ్రహాము ఏమన్నాడు? కుమారుడా, నీకు జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖము అనిపించదు, అలాగే నీ లాజరు కష్టం అనిపించేది జ్ఞాపకం చేసుకుని. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నువ్వు యాతన పడుతున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటపో జాలకుండునట్లు అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడింది. అంటే ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? పాతాళం నుండి వెళ్ళారు. కానీ పాతాళం ఏమన్నా రెండు ప్రదేశాలు ఉన్నాయి. ఒకటేంటి? నెమ్మది పొందే స్థలం, ఒకటి యాతన కలమైన స్థలం. అంటే ఆ రెండు ప్లేసులకి మధ్యలో ఏముంది? మహా అగాధం ఉంది అని లేఖనంలో దేవుడు తెలియజేస్తాడు. అంటే అక్కడ వారు ఇటు రాలేరు, ఇటు వారు అటు వెళ్ళలేరని. అంటే ఎవరు చనిపోయినా ఎక్కడికి వెళ్ళాలి? పాతాళంలోకి వెళ్ళాలి. కానీ పాతాళంలో ఏమన్నా రెండు లోకాలు ఉన్నాయి. లోకాల్లో ఒకటి యాతనకరమైన స్థలం, ఒకటి నెమ్మది పొందే స్థలం. లేఖనాల్లో ఆయన తెలియజేస్తుంది కదా, మరలా మనం చూసుకుంటాం. అప్పుడు అతడు తండ్రి వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. 26 వచ్చిన మనం చదువుకున్నాం. అంతేకాక ఇక్కడ నుండి మీ వద్దకు దాటగోరు వారు దాట జాలపోకుండినట్లు అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండినట్లు మాకును మీకు ఏముందంట? మహా అగాధ ఉంచబడి ఉన్నదని. ఇంత రుజువుతో కూడిన ఆయన మాటలు మనకి ఏంటంటే తెలియజేస్తున్నాడు ప్రియమైన దేవుని వల్ల. అందుకే ఆయన 29వ వచనం అందుకు అబ్రహాము వారి 28 వారు 27 అండి. అప్పుడు అతడు తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ యాతనకరమైన స్థలం రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చటికై నా తండ్రి ఇంటికి వారిని పంపాలని నేను వేడుకొనిచున్నాను నేను. అందుకు అబ్రహాం గారు అంటారు, వారి యొక్క మోసేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలేనని అతను చెప్పిన. అప్పుడు ఎవరున్నారు? మోసే ప్రవక్తలు ఉన్నారు. ఇప్పుడైతే ఎవరున్నారు? దైవ సేవకుల ద్వారా దేవుడు ఎన్నో మాటలు హెచ్చరిస్తున్నాడు. పర్లోకం ఉంది, నరకం ఉంది, నేను నమ్మాలన్నప్పుడు చెప్పినప్పుడు ఏం చేయాలండి? ఆ మాటలు విని బ్రతకాలి. అలా బ్రతకకపోతే ఏమవుతుందంట? ఆయన తెలియజేస్తున్న మాట చూస్తే అప్పుడు అతను తండ్రి అబ్రహాము అలాగనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి యొక్కకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుతారని అతనితో చెప్పిన. అందుకు అతడు మోసేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినని వారు నమ్మరని అతనితో చెప్పాను. అంటే ఇక్కడ నరకం ఉంది, నేను యాతన పడుతున్నాను, నాకు 5 సోదరులు అన్నారు, వెళ్ళి వాళ్ళకి చెప్పమంటున్నాడు. అలా ఏమన్నారు? ఒకవేళ ఒక మనిషి వెళ్తే నమ్ముతారేమో అంటే, ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాటలే బ్రతుకున్నవారు సేవకులు చెప్తున్న మాటలే ఉన్నప్పుడు ఒకళ్ళు లెక్సి మృతులు లేచినా కానీ వారు వినరు, నమ్మరని ఆయన చెప్తున్నారు. అంటే మనిషి బ్రతుకుండగానే ఏం చేయాలండి? మొదటిగా మనం దేవుని నమ్మాలి, విశ్వసించాలి. ఆయన చెప్పిన ప్రకారంగా ఏం చేయాలి? పరలోకం ఉందని మనం ఏం చేయాలండి? నమ్మాలి. ఎందుకంటే ఎవరు పాపం చేసినా దేవుడు విడిచిపెట్టడు. దేవతతో పాపం చేసినప్పుడు వాళ్ళు విడిచిపెట్టాడు. చూడండి లేఖనంలో వెళ్ళి మనం చూసినట్లయితే 2వ పేతురు 4వ వచనం మనం చూస్తే 2వ పేతురు 4వ వచనం దేవదూతలు పాపం చేసినప్పుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందరి కటికి చీకటి గల బిలాములకి త్రోసి తీర్పులో కావాలి విడిచిపెట్టు వారిని. అంటే దేవదూతలు కూడా పాపం చేసినప్పుడు ఏం చేశారంటే వారిని విడిచిపెట్టగా కటికి చీకటి గల బిలాములోనికి ఆయన ఏం చేశారంటే నరకంలోనికి పంపించినట్టుగా మనం చూడగలుగుతాం. అంటే పరలోకం ఉంది, నరకం ఉందని మనం ఏం చేయాలంటే నమ్మాలి. మరొక సందర్భం చూస్తాం. కీర్తన గ్రంథం 90
మొదటి వచ్చిన కనుక మనం చూస్తే ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము ఇదే, అంటే తరతరాలకి మన నివాస స్థలం ఇదే. అదే మనం ఎక్కడ నుంచి వచ్చాం, పరలోకం నుంచి ఎక్కడికి వచ్చాం. వచ్చిన మనకి ఇటువంటి పరలోకం ఉందని గుర్తుపెట్టుకుని, నరకం కూడా ఉందని ఏం చేయాలంటే, రెండు ఉన్నాయని మనం ఏం చేయాలి, గ్రహించి తెలుసుకుని మనం భయపడుతూ జీవించాలి. అందుకే నరుడు చనిపోయిన తర్వాత ఏం జరిగిందో ఎవరు తెలియజేస్తారని ప్రసంగి గ్రంథంలో ఆయన మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తే 10వ అధ్యాయం 14వ వచనం కనుక మనం చూస్తే, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం, కలుగుపోనది ఏదో మనుషులు ఎరగక బుద్ధిహీనులు ఏం చేస్తారు, విస్తారంగా మాట్లాడతాడు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరిగినో ఎవరు తెలియజేయదు. అంటే బుద్ధిహీనులు ఏం చేస్తారు, వారు చెప్పారు కదా మొదటగా, ఇక్కడ సుఖం అనిపిస్తే ఇదే పరలోకం, బాధలు అనిపిస్తే ఇదే నరకం అనే స్థితిలో మనం ఉన్నట్లుగా మనం చూడాలి. కానీ బుద్ధిహీనుల వలె మనం ఉండకూడదు, బుద్ధిమంతుల వలె మనం ఉండాలి. అందుకే బుద్ధిమంతుడైతే ఏం చేస్తాడని మనం చూస్తే, సామెతల గ్రంథము 15 అధ్యాయం 24వ వచనం కనుక మనం చూస్తే, సామెతల గ్రంథం 15 అధ్యాయం 24వ వచనం, కిందనున్న పాతాళం తప్పించుకునవలనని బుద్ధిమంతుడు పరలోకమునకు పోవు జీవ మార్గమును. అంటే బుద్ధిమంతుడు ఏం చేస్తారండి, కిందనున్న పాతాళం అంటే నరకం ఉంది కదా, ఆ నరకాన్ని తప్పించుకునవలనని ఆయన ఏం చేస్తాడండి, ఆయన మార్గాన్ని వెతుకుతాడని మనకి తెలియజేస్తున్నాడు. మనం ఇంకా చివరిగా చూసుకుంటామండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం కనుక మనం చూస్తే, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం, 14వ అధ్యాయం 19వ వచనం యెషయా. ప్రవేశించడానికి కింద పాతాళం విషయమే కలవపడుతుంది. యెషయా గ్రంథం 14:9 నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళం విషయమే కలవరపడుచున్నది. అది నిన్ను చూసి ప్రేతలను రేపుచున్నది. ఆ భూమిలో పుట్టిన సమస్త సూర్యులను జనముల రాజులనందరినీ వారి వారి సింహాసనం నుంచి లేపుచున్నది. దేవుని వల్ల నువ్వు ప్రవేశించుతుండగానే ఏం చేస్తుందండి, కింద ఉన్న పాతాళము ఏం చేస్తుందండి, కావపడుతుంది. మరి మనం ఏ ప్రదేశంలోకి వెళ్ళాలి, మరణించిన ప్రతి వారు కూడా పాతాళంలోకి వెళ్ళాలి. పాతాళంలో కొన్ని ప్రదేశాలు, ఒకటి ఏంటంటే బాధ అనుభవించే స్థలం, వేదనకరమైన స్థలం, అలాగే నెమ్మది పొందే స్థలం. యేసుక్రీస్తు వారు కూడా చనిపోయిన మరి మొదటిగా ఏం చేస్తారంటే ఆయన పాతాళంలోకి ఉన్నట్టుగా మనం చూడాలి. మరి మరణించిన ప్రతి వారు కూడా పాతాళంలోకి వెళ్ళాలి. కానీ పాతాళంలోకి వెళ్ళిన అప్పుడు రెండు ప్రదేశాలు ఉన్నాయి ఇక్కడ, వేదనకరమైన స్థలము, అలాగే నెమ్మది పొందే స్థలం. కనుక మరి అన్యుల వలె మనం ఉండకుండా మనం ఏం చేయాలంటే, పరిశీలన చేసి వలె పరలోకానికి వెళ్ళే మార్గాన్ని మనం తెలుసుకుని ఏం చేయాలంటే, పరమునకు వెళ్ళే మార్గాన్ని మనం పెంచాలి. పరలోకం నరకం నిజంగా ఉన్నాయని మనం ఏం చేయాలంటే గ్రహించి మనం ఏం చేయాలంటే మంచిగా బ్రతికి దేవుని క్రియలు చేస్తూ దేవుని చిత్తానుసారంగా బ్రతికి మనం దేవుడున్న పరలోకానికి వెళ్ళాలంటే మరణించి పాతాళంలో నెమ్మది పొందే స్థలంలో నుంచి మనం ఏం చేయాలంటే ఆయన ఒక రెండో రాకడలో మనం ఆయన పరలోకానికి వెళ్ళాలని దాన్ని నేను హెచ్చరించుకుంటున్నాను. ప్రార్థన చేసుకుంటున్నాను. సర్వసృష్టికి కానుకుంటాను సహాయం అందించాలని ఏ విధంగా చేద్దామని కొద్ది మందిగా
పేరైనా మీకు ముస్లింస్ ఇలా ఇచ్చారు